దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు, ప్రభుని ఆశీర్వాదములు అందిస్తూ ఈ యొక్క 3వ ఆగమన కాలపు ఆదివారపు దైవారాధనకు, ఈ వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి ఆదివారాన్ని మనం పరిచయ మాటలో ధ్యానించినట్లుగా ఇట్ ఈస్ కాల్డ్ గౌదాతే సండే. ఇట్స్ కాల్డ్ ఏ సండే ఆఫ్ జాయ్, ఏ సండే ఆఫ్ రిజాయిసింగ్. దేవుని యందు ప్రియులారా, భక్తుడైన పౌలు ఈనాటి 2వ పట్టణంలో ఆయన ఇస్తున్న పిలుపుని మనం చూస్తున్నాం. సర్వదా సంతోషించుడు, మరలా చెప్పుచున్నాను, సర్వదా సంతోషించుడు. దేవుని యందు ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణము 2వ పట్టణాన్ని బట్టి ఒక ధ్యానాంశము, సువిశేష పట్టణాన్ని బట్టి మరి ఒక ధ్యానాంశము, ఒక 2 ధ్యానాంశములను ఈరోజు మనం ధ్యానిస్తూ నేర్చుకుందాం. జీవిత పాఠాలను, విశ్వాస ఆత్మీయ పాఠాలను నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి వాక్యం యోషియా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. ఈనాటి మొదటి పట్టణంలో 10వ వచనం చదవండి ఎవరైనా. యెరూషలేము ఇట్లా నేను ప్రభునందు ఆనందింతును, నేను ప్రభుని యందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందుదును. అతడు నాకు రక్షణను నాను వస్త్రములను తొడిగించెను, నాకు రక్షణ వస్త్రములను తొలగించెను, విజయమును అను ఉత్తరీయమును కట్టబెట్టెను, విజయము అను ఉత్తరీయమును కట్టబెట్టెను. దేవుని శిరస్సుపై పూలదండను దాల్చిన వరుని వలె ఒప్పి తిని. దేవుని యందు సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, నేను ప్రభుని యందు ఆనందింతును. చెప్పండి అందరూ గట్టిగా మరొకసారి, నేను ప్రభుని యందు ఆనందింతును. దేవుని యందు ప్రియులారా, ఇదే మాటను మనం 2వ పట్టణంలో చూస్తున్నాం. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా. సర్వదా సంతోషముగా ఉండుడు, సర్వదా సంతోషముగా ఉండుడు. 17 సర్వదా ప్రార్థింపుడు, సర్వ అవస్థల యందును కృతజ్ఞులై ఉండుడు. దేవుని యందు ప్రియులారా, సర్వదా సంతోషముగా ఉండుడు. ఓకే, సంతోషం ఉందా మనకి? సంతోషం పరిచయ మాటలు చెప్పాను. సంతోషానికి సీక్రెట్ జాయ్, జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యూ ద లాస్ట్. దేవుని యందు ప్రియులారా, ఒక చిన్న ఉపమానంతో ప్రారంభిస్తాను. ఒకనొక క్రైస్తవుడు ఇతర క్రైస్తవ సంఘానికి చెందినటువంటి వాడు ఒకరోజు ఒక దూర దేశం వెళ్ళాడంట, ఒక అమెరికా అనే దేశానికి వెళ్ళాడంట. ఆ యొక్క మీటింగ్లో పాలు పంచుకున్నాడు. బిజినెస్ మీటింగ్లో సోమవారం నుండి శనివారం వరకు. ఓకే, సో ఆదివారం తెల్లవారుజామున ఫ్లైట్ తీసుకొని మరలా స్వదేశానికి వచ్చేయాలి. కానీ వాళ్ళు ఏ చర్చికి వెళ్తున్నారో ఆ చర్చి యొక్క రూల్స్ ప్రకారం, కట్టుబాట్ల ప్రకారం ఆదివారం అన్న రోజున ఎవడు ప్రయాణం చేయకూడదు, ప్రయాణం కూడా చేయకూడదు. ట్రైన్ మీద కానీ, ఫ్లైట్ మీద కానీ, ఉద్యోగానికి వెళ్ళకూడదు, వ్యాపారానికి వెళ్ళకూడదు. ఇలాగా చాలా రూల్స్ పెట్టారు ఆ పాస్టర్ గారు. మంచిగా అందరూ వింటారు. ఓకే, కనుక ఆయన అయ్యో మా పాస్టర్ గారు చెప్పారు కదా, ఆదివారం ఫ్లైట్ ఎక్కకూడదు, లేదంటే ట్రైన్ ఎక్కకూడదు, కనుక ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకొని సోమవారం టికెట్ బుక్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆదివారం ఖాళీ కదా, సెలవు కదా, ఏం చేయాలో తెలియట్లేదు, ప్రార్థనకి వెళ్ళాలనుకున్నాడు. కానీ అక్కడ దేశం కాని దేశం, ఊరు కాని ఊరు, మొట్టమొదటిసారి వెళ్తున్నాడు, ఏమీ తెలియదు. కనుక ఏదైనా చర్చి ఉన్నదేమో చూద్దాం అంటూ అలాగా నడుచుకుంటూ వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అంటే దేవుని యందు ప్రియులారా, ఇంతలో ఒక ట్రాఫిక్ పోలీస్ ఆ యొక్క సెంటర్లో కనిపించాడంట. అని కనిపించి, అయ్యా మీరు ట్రాఫిక్ పోలీస్ కదా, నేను ఒక మంచి క్రైస్తవుడిని, నేను ఒక చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను, మరి మా చర్చి ఇక్కడ లేదు కదా, ఏదో ఒక చర్చి చెప్పండి నేను వెళ్తాను అన్నారట. ఆ పోలీస్ అంటున్నాడు, ఇటువైపు 4 చర్చిలు ఉన్నాయి, ఇటువైపు ఒక 4-5 చర్చిలు ఉన్నాయి, నా వెనకాతల కొన్ని చర్చిలు ఉన్నాయి, కానీ ఇటుపక్క ఒక చర్చ్ ఉంది, మీరైతే దానికి వెళ్ళండి అన్నాడట.
వీడికి అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ 4 చర్చిలు ఉన్నప్పుడు, ఇటువైపు ఒక 4 చర్చిలు ఉన్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు మీరెందుకు నన్ను ఎక్కడికే వెళ్ళమంటున్నారు అంటే, నువ్వు ఆ చర్చికి వెళ్తావా అని అడిగాడట. అంతే కదా. అయ్యో కాదండి, నేను క్రైస్తవుడినే కాదు, నేను ఏ మతానికి చెందినవాడిని కాదు, నేను ఏ దేవుడిని కూడా ఆరాధించే మనిషిని కాదు, మరైతే మీరు ఆ చర్చికే నన్ను ఎందుకు వెళ్ళమన్నారు అని అడిగాడు. అంటే నేను ఈ చర్చి నుంచి ప్రతి ఆదివారం జనాలు బయటికి రావడం చూస్తున్నాను, ఈ చర్చి నుంచి రావడం చూస్తున్నాను, అన్ని చర్చి నుంచి జనాలు బయటికి రాచి ఇక్కడే సెంటర్లో నుంచే అందరూ బస్సులు తీసుకొని లేదంటే వెళ్తుంటారు కదా, కానీ ఆ చర్చి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆదివారం ఆరాధన అయిన తర్వాత బయటికి రాగానే వాళ్ళ ముఖాలలో చిరునవ్వు ఉంటుంది, వాళ్ళ ముఖాలలో ఆనందం ఉంటుంది, వాళ్ళ జీవితాలలో సంతోషాన్ని నేను చూస్తున్నాను. కనుక నేనేమనుకున్నానంటే, నీవు కూడా అటువంటి ఆనందం, అటువంటి సంతోషం, అటువంటి చిరునవ్వు నీ ముఖములో ఉండాలనే ఉద్దేశంతో నీవు ఆ చర్చికి వెళితే మంచిది, బాగుంటుంది అని ఆ చర్చి అడ్రస్ చెప్పానండి, అంతే మీ ఇష్టం అన్నాడట. దేవుని యందు ప్రియులారా, ఎన్నో చర్చిలు ఉండొచ్చు గాక, ఎన్నెన్నో సంఘాలు ఆరాధన ఉండొచ్చు గాక, కానీ ఎక్కడైతే నువ్వు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం నువ్వు పొందుకుంటున్నావు అన్నది గుర్తించాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిజమైన క్రైస్తవుడు అంటే ఎవడంటే ఎల్లప్పుడూ ఆనందించేవాడు. నిజమైన క్రైస్తవుడు అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడు. దేవుని యందు ప్రియులారా, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నట్లుగా, స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఎవరో అన్నట్లుగా, ఆనందం మనందరి జన్మ హక్కు. మనందరి అంటే క్రైస్తవుల అందరి జన్మ హక్కు. దేవుని యందు ప్రియులారా, ఆనందం క్రైస్తవుల అందరి జన్మ హక్కు. ఎందుకంటే ఆనందానికి మూలమైన యేసు ప్రభు మనకు జన్మించాడు, మన కొరకు జన్మించాడు, మన వద్దకు వస్తున్నాడు, మనతోనే ఉంటున్నాడు. లోకాంత్యమైన మరలా వచ్చి మనలను తన చెంత చేర్చుకోబోతున్నాడు. దేవుని యందు ప్రియులారా, క్రీస్తుని విశ్వసించే నువ్వు నేను, క్రీస్తుని ప్రేమించే నువ్వు నేను, క్రీస్తును అనుసరించే నువ్వు నేను తప్పక ఆ ఆనందం కలిగి ఉండాలి, తప్పక ఆనందముతో నిండి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, అర్థమవుతుందా? ఈనాటి మొదటి పట్టణంలో వారికి యోషియా ప్రభు చెప్తున్నాడు, ఆనందించండి, మీరు సర్వదా సంతోషించండి అంటూ ఆ యెరూషలేము అంటుంది, నేను నా ప్రభుని యందు ఆనందిస్తున్నాను. ఎందుకు తెలుసా? ఎందుకు యెరూషలేము సంతోషిస్తుందో తెలుసా? దేవుని యందు ప్రియులారా, ఆ యెరూషలేము లేదా ఆ యూదా పట్టణాలు ఘోరమైన పాపాలు కట్టుకున్నారు. దేవుడు వద్దు అన్న పనులు చేశారు. నేను మళ్ళా చెప్తున్నాను, బైబిల్ చదువు, అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్లో ఉన్న బిడ్డలందరూ బైబిల్ను చదవండి, క్రమము తప్పకుండా చదవండి. యూ విల్ ఎంజాయ్ లైఫ్, యూ విల్ ఎంజాయ్ రీడింగ్ ద బైబిల్. అక్కడ యోషియా ప్రవక్త గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, ఈ యెరూషలేము వాసులు దేవుడు వద్దు అన్న అన్ని చెత్త పనులు, పాడు పనులు, విగ్రహారాధనలు అన్నీ చేశారు. కనుక దేవుడు ఒక తండ్రి బిడ్డను మందలించినట్లుగా దేవుడు వాళ్ళని మందలించగా శిక్షించాడు. ఎలాగండి అంటే, ఆ యొక్క నెబుకద్నెజరు రాజును వారిపైకి పంపించాడు. నెబుకద్నెజరు రాజు ఆ పట్టణాన్ని పట్టాడు, ఆ పట్టణాన్ని పట్టి పీడించాడు, దండెత్తాడు. ద క్రీమ్ ఆఫ్ ద సొసైటీ అంటే రాజులు, రాజపుత్రులు, ప్రవక్తలు, జ్ఞానులు, ధనవంతులు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు, వాళ్ళందరినీ కట్టగట్టుకొని బాబిలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. పేదవాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళని అక్కడ వదిలేశాడు. ఆ తోటలై చూసుకొని, ద్రాక్ష తోటలు చూసుకోమని. అయితే అక్కడికి వెళ్ళిపోయారే బాబిలోనియా బానిసత్వానికి. అక్కడ ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని మరలా యెరూషలేముకు తీసుకొని వస్తాను. ఓకే, నేను మరలా మీకు ఆనందాన్ని ఇస్తాను, నేను మరలా మీకు రక్షణ ఇస్తాను అంటే
ఆ యెరూషలేము సంతసిస్తుంది. ఎందుకని? నా ప్రభువు తిరిగి నన్ను బానిసత్వం నుండి విడిపిస్తున్నాడు, నేను సంతోషిస్తున్నాను. ఐగుప్తు నుండి విడిపించాడు, నేను సంతోషిస్తున్నాను. ఎడారి గుండా నడిపించాడు, నేను సంతోషిస్తున్నాను. నా కొరకు అనేక అద్భుత కార్యాలు చేశాడు, నేను సంతోషిస్తున్నాను. కనుక మొదటి పట్టణంలో నేను నా రక్షకుడి యందు ఆనందించుచున్నాను అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఐగుప్తు నుండి విడిపించినందులకు, ఎడారి గుండా నడిపించినందులకు, అద్భుత కార్యాలు చేసినందులకు, తప్పు చేసినప్పుడు దండించినను తిరిగి మరలా ప్రేమిస్తూ తిరిగి బాబిలోనియా బానిసత్వము నుండి యెరూషలేమునకు తీసుకుని వస్తాను అని దేవుడు ప్రమాణం చేస్తున్నందులకు వారు సంతోషిస్తున్నారు. ఇది మొదటి పట్టణం బ్యాక్గ్రౌండ్ దేవుని యందు ప్రియులారా. మరి రెండో పట్టణంలో తెస్సలోనిక ప్రజలకు పౌలు గారు ఉత్తరం రాస్తూ సర్వదా సంతోషించండి అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఒకప్పుడు చీకటిలో, అజ్ఞానములో, మూర్ఖత్వములో, పాపములో, విగ్రహారాధనలతో నిజమైన దేవుడిని తెలుసుకోకుండా జీవించినటువంటి మీ బ్రతుకులలో తెస్సలోనిక ప్రజలారా, గోదావరి ప్రజలారా, వింటున్నారా? మీ బ్రతుకులలో ఒకప్పుడు మీరు చీకటిలో ఉంటే క్రీస్తు అనే వెలుగులోనికి మీరు వస్తున్నారు. క్రీస్తుని మీరు జీవమైన క్రీస్తును, వెలుగైన క్రీస్తును మీరు చవి చూస్తున్నారు, మీ హృదయాలలో ప్రతిష్ఠించుకున్నారు. మీరు ఆయనకు ప్రార్థిస్తున్నారు, ఆయన నామములో ప్రార్థిస్తున్నారు, ఆయన మీ ప్రార్థనలో ఆలకిస్తున్నాడు కనుక సంతోషించండి. ఆయన మిమ్మల్ని పరలోకం వైపు నడిపిస్తున్నాడు కనుక సంతోషించండి. మీరు పాపాలను జయించే శక్తినిస్తున్నాడు కనుక సంతోషించండి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న పాపపు మురికిని కడిగి వేస్తున్నాడు కనుక సంతోషించండి అంటూ, మీరు సర్వదా సంతోషించండి అంటూ పౌలు గారు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా తెస్సలోనిక ప్రజలకు చేస్తున్నారు. మరి ఈ రోజున నువ్వు నేను ఎందుకు సంతోషించాలి? వై షుడ్ యూ అండ్ ఐ బి రిజాయిసింగ్? ఎందుకు సంతోషించాలి? అదేదో ఒక పుస్తకం ఉంటుంది, మీకు తెలుసో లేదో, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, ఓకే, స్లమ్ బుక్, స్లామ్ బుక్ ఏదో ఉంటుంది కదా, స్లామ్, ఓకే, స్లామ్ బుక్ పిల్లలకు తెలుస్తుంది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి పిల్లలు చెట్టుకొకడో పుట్టకొకడు వెళ్ళిపోతాడు, ఎవడు ఏ కాలేజీకి వెళ్తాడో తెలియదు. ఓకే, కనుక స్లామ్ బుక్లో నీ పేరు, నీ డేట్ ఆఫ్ బర్త్, మీ అమ్మ నాన్న పేరు, మీ అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు, నీకు ఇష్టమైన కోరిక ఏంటి, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి, నీకు ఇష్టమైన డ్రింక్ ఏంటి, ఇలా బోల్డ్ పాయింట్లు ఉంటాయి. అందులో ఒక పాయింట్ అప్పుడప్పుడు చదువుతుంటాను దేవుని యందు ప్రియులారా, ఏంటో తెలుసా? నీ జీవితంలో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్? అది క్వశ్చన్. ఏంటండి? నీ జీవితంలో నీకు జరిగిన గొప్ప మేలు ఏంటో చెప్పు చూద్దాం అంటారు. నీ జీవితంలో నీకు జరిగిన గొప్ప మేలు. ఈ రోజున ఈ బలిపీఠం నుండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, స్లామ్ బుక్ లేదు కానీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఏంటంటే, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెన్ టు యూ ఇన్ యువర్ లైఫ్ టైం? నీ జీవిత కాలంలో నీకు జరిగిన గొప్ప మేలు ఏదైనా ఉందా? ఉందా? ఏముంది? నాకు ఉద్యోగం వచ్చిన రోజండి, నాకు పెళ్ళైన రోజండి, లేదంటే నేను నా ప్రియుడిని మొట్టమొదటి చూశానే ఆ కిటికీలో నుంచి, ట్రైన్ కిటికీలో నుంచి, ఆ రోజండి, లేదంటే నేను ఎక్కడికో ఒక ఊరు వెళ్ళానే ఆ ఊరిలో ఉన్న జరిగిన సంఘటనలు అన్నిదా? దేవుని యందు ప్రియులారా, బట్ మనకి ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెన్ టు మీ ఆర్ టు యూ ఇన్ మై లైఫ్, ఇన్ అవర్ లైఫ్స్ ఇస్ టు లవ్ జీసస్. యేసు ప్రభుని ప్రేమించడమే ద బెస్ట్ థింగ్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. టు నో జీసస్, యేసు ప్రభుని తెలుసుకోవడమే ద బెస్ట్ థింగ్ మన జీవితంలో. టు బి బాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో జ్ఞానస్నానం పొందడమే నీ జీవితంలో టర్నింగ్ పాయింట్. మా ఆయన నాకు నెక్లెస్ కొన్న రోజు నేను మర్చిపోలేని రోజు. దొంగలించేస్తాడు, ఓకే, ఎవరో తీసేసుకుంటారు, నెక్లెస్ తెగిపోతుంది, నెక్లెస్
రంగు వెలిసిపోతుంది. బంగారం అరిగిపోద్దంట కదా, అరిగిపోద్దా? అదే తరుగు అంటారు కదా, అరిగిపోతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అసలైనది ఏంటంటే యేసు ప్రభు నామములో జ్ఞానస్నానం పొందడం. దానిని మనం పోగొట్టుకోకూడదు. అందుకే కథోలిక శ్రీసభలో వివాహములు ఇతర మతాలలో ఇతర సంఘాలలో ఒప్పుకోరు. అలా చేస్తే ఆ తల్లిదండ్రులను ఆ కుటుంబాన్ని సంఘం నుంచి బయట పెడతారు. ఎందుకని? ఈ లోక జీవితము ఎన్ని సంవత్సరాలు? నీకు పెళ్ళి 30 సంవత్సరాలు జరిగింది. నీ భర్తతో నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు చెప్పండి? మరొక 30. ఆరోగ్యం బాగుంటే మరొక 40 వేసుకోపోని. ఇంకంతకన్నా ఎక్కువ అంటే మరి ఆశయం ఇప్పుడు 50 పోనీ మీకోసం, మీరు అలా చూస్తున్నారు కనుక. ఓకే, సో 80 సంవత్సరాలు నువ్వు నీ భర్తతో బతికావు అంటే 50 సంవత్సరాలు నీ భర్తతో. తర్వాత ఏంటి? వాట్ ఈస్ నెక్స్ట్? వాట్ ఈస్ నెక్స్ట్? ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్, అంతము లేని జీవితం నువ్వు జీవించాలి యేసయ్యతో. ఈ 50 సంవత్సరాల జీవితం కొరకు నిత్య జీవితాన్ని పోగొట్టుకుంటావా? ఓ అవివేకి, ఓ మూర్ఖుడా, అది పిచ్చి పని, అది మూర్ఖపు పని. ఈ 50 సంవత్సరాలు అన్యోన్యంగా జీవించేస్తావా? కొట్టుకోడాలు, పీక్కోడాలు, తన్నుకోడాలు, తిట్టుకోడాలు, అలగడాలు, నువ్వు ఆ ఇంట్లో నేను ఈ ఇంట్లో. ఈ జీవితం కొరకు నిత్య జీవ ప్రదాత ఎల్లకాలము జీవించే ఆ దేవుని మనం పక్కన పెట్టేసుకుంటాం. ఆ దేవుని యందు ప్రియులారా, కనుక ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ టు నో జీసస్, టు లవ్ జీసస్, టు బి బాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యందు ప్రియులారా, అది నీ పుట్టుక కాదు, నీ వివాహము కాదు, నీ ఉద్యోగము కాదు, నీ ప్రేమ కాదు, ఏది కూడా కాదు. దేవుని యందు ప్రియులారా, కనుక యేసు ప్రభుని బట్టి, యేసు ప్రభుని విశ్వాసమును బట్టి మనము ఆనందించాలి. మన పాపాలను ఆయన కడుగుతున్నాడు కనుక మనం ఆనందించాలి. నెంబర్ 1. ఓకే, మీరు చెప్పండి, మనము ఆనందించాలి. చెప్పండి, అది మీరు చెప్పాల్సిన మాట. నేను చెప్పాల్సింది ఇంకోటి చెప్తాను. ఓకే, మొట్టమొదటిది, మన పాపాలను కడిగాడు కనుక, మనలను పరిశుద్ధులుగా ఎంచుతున్నాడు కనుక, మనలను దేవుని బిడ్డలుగా చేస్తున్నాడు కనుక, మనలను పరలోక వారసులుగా చేస్తున్నాడు కనుక ఆనందించాలని ఆనందంతో చెప్పాలి కదా. దుఃఖంతోనే కష్టం చెప్తున్నారండి. నేను అంతకంటే చెప్తున్నాను, దేవుని వాక్కుతో మనల్ని పోషిస్తున్నాడు కనుక, శ్రీసభ సేవలు దీవెనలు అందిస్తున్నాడు కనుక, ఈ వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు కనుక, పరలోక ద్వారాలు నీకు నాకు తెరుస్తున్నాడు కనుక, నిత్య జీవ కిరీటం, మహిమ కిరీటం, జీవ కిరీటాన్ని మనకిస్తున్నాడు కనుక దేవుని యందు కనుక సర్వదా ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, సర్వదా ఆనందింపుడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఓకే, ఆ పాట వచ్చా? అమ్మగారులు పాడతారు ఒకసారి, వాళ్ళతో పాటు మీకు వచ్చే పిల్లలు, మన క్యాటగిరీ పిల్లలు అందరికీ తెలుసు. ఓకే, వితౌట్ మైక్ యు సింగ్, లెట్ us see. చపట్లు కొడుతూ గట్టిగా మైక్ ఇవ్వండి వీలైతే. And again I say rejoice, 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 and again I say rejoice, rejoice in the Lord always, and again I say rejoice. గట్టిగా గట్టిగా చపట్లు కొడుతూ Rejoice in the Lord always, and again I say rejoice. అంతే, చిన్న పాటే, పెద్ద పాటేం కాదు. దేవుని యందు ప్రియులారా, ఈ సంతోషం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూడగలగాలి. ఈ దేవాలయంలో సంతోషకరమైన పాటలు, ఆనందకరమైన పాటలు ఎల్లప్పుడూ ఉంటాయి. వాళ్ళ క్రిందకి రాగానే ఎంత ఆనందంతో ఉంటారో అన్నట్లుగా ఉండాలి. కానీ ముఖం ఇలా పెట్టుకొని, ముఖాన్ని చిట్లించుకొని, హలో చెప్తున్నా చెప్పకుండా, హాయ్ చెప్తున్నా చెప్పకుండా, నవ్వే రాకుండా,
నవ్వితే ఏదో ముత్యాలు జారిపోతున్నట్లు మనం జీవించకూడదు దేవుని యందు ప్రియులారా. ఒక టీచర్ గారు, ఒక చిన్న ఉపమానం, ఒక టీచర్ గారు క్లాసికిజం క్లాసులో పిల్లలకి క్రిస్మస్ ప్రోగ్రామ్కి రెడీ చేస్తున్నారట. ఆ ప్రోగ్రాంలో ఒక నాటికలో మోక్షము గురించి మాట్లాడాలి, నరకము గురించి మాట్లాడాలి. నాటికలో భాగం మోక్షము గురించి మాట్లాడేటప్పుడు ఆ టీచర్ గారు చెప్తున్నారు, రే మోక్షము అనేసరికి, హెవెన్ అనేసరికి నీ ముఖములో, నీ కళ్ళల్లో ఆనందం, కళ్ళు ఇంత పెద్దవైపోవాలి, ముఖం ఇంత పెద్దదైపోవాలి, ఆనందం, చిరునవ్వు రావాలి, సంతోషం, ఉద్వేగం ఇవన్నీ రావాలిరా అని చెప్పి ఎంతో ట్రైనింగ్ ఇస్తున్నారట. ఎప్పుడు కూడా హెవెన్, మోక్షము గురించి చెప్పేటప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలాగుండాలో నేర్పిస్తున్నారట. ఒక పిల్లవాడు అడిగాడు, టీచర్ గారండి ఎప్పుడు కూడా మోక్షము గురించి మాట్లాడేటప్పుడు ముఖం ఎలాగుండాలో చెప్తున్నారు, ఓకే, మరి నరకం గురించి మాట్లాడినప్పుడు ముఖం ఎలాగుండాలో చెప్పడం లేదే. రే అది పెద్ద కష్టం కాదు, మీరు ఎప్పుడు ఎలాగుంటారో ఏడుపు కొట్టు ముఖాలు అలాగుంటే సరిపోద్ది, మాకు నరకం కనిపిస్తుంది రోజు మీ ముఖాల్లో, మోక్షమే కష్టం, మనం యాక్టింగ్ చేయాలరా నాయన అని చెప్పిందట దేవుని యందు ప్రియులారా. అది వాళ్ళ జీవితంలో ఎంత నిజమో అబద్ధమో తెలియదు కానీ డాష్ ఏడది మన జీవితాల్లో ఒక్కొక్కసారి నిజమేనేమో అనిపిస్తుంది దేవుని యందు ప్రియులారా. మన ముఖాలు, మన జీవితాలు పరలోక ఆనందాన్ని చాటి చెప్పే ముఖాలుగా, జీవితంగా ఉండాలి. డోంట్ గివ్ ఛాన్స్ టు ఎనీ సాడ్నెస్, డోంట్ గివ్ ఛాన్స్ టు ఎనీ గ్లూమినెస్. దేవుని యందు ప్రియ, దుఃఖానికి, శత్రుత్వానికి, ముఖం తిప్పుకోవడానికి, ముఖం చిట్లించుకోవడానికి, ఒకరి మీద ఒకరు దూషించుకోవడానికి ఏనాడు మీరు అవకాశం ఇవ్వకుండా జీవించాలి అంటూ ప్రభు ఈనాడు మనల్ని ఆహ్వానిస్తూ తెలియచేస్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఇది మనందరి మొదటి ధ్యానాంశము. మొదటి పట్టణము, రెండవ పట్టణాన్ని ఆధారితంగా చేసుకొని యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, సువిశేష పట్టణం చదువుకుందాం. ఓకే, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. యెరూషలేములో ఉన్న యూదులు యోహానును నీవు ఎవడవు, ఓకే, హూ ఆర్ యు, ఓకే, హూ ఆర్ యు, నీవు ఎవడవు అని అడిగారు. ఓకే, ఏమడిగారు? నీవెవడవు అని అడిగారు. ఓకే, అయితే 20వ వచనం నుంచి ఆయన చెప్తున్నాడు, నీవు క్రీస్తువా? నో, నేను క్రీస్తుని కాదు. నీవు మెస్సయావా? నో, నేను మెస్సయాను కాదు. నీవు ప్రవక్తవా? నో, నేను ప్రవక్తను కాదు. మరి నువ్వెవడో మాకు చెప్పు అన్నారు. అని అంటాడు, ఐ ఆమ్ జస్ట్ ఏ వాయిస్, ఓకే, ఐ ఆమ్ జస్ట్ ఏ సర్వెంట్, I am just a slave. I am just to show the Messiah. A person came to show the Messiah. నేను ఒక స్వరమును మాత్రమే, నేను ఒక సేవకుడును మాత్రమే, నేను ఒక బానిసను మాత్రమే, నేను ఆయన పాదముల వారు విప్పుటకైనను యోగ్యుడను కాదు. అంటే సేవకుడను, బానిసను. సేవకుడంట, సేవకుడు యజమానికి అన్ని పనులు చేస్తాడు, ఒక్క పని చెయ్యడు, చేయాల్సిన అవసరం లేదు. ఏంటి తెలుసా? కాళ్ళకి ఉన్నటువంటి చెప్పుల తాడులు విప్పడం సేవకుడు చెయ్యవలసిన అవసరం లేదు, చెయ్యకూడదు, చెయ్యడు. మరి అదెవరు చేస్తారు అంటే బానిసలు. బానిస అంటే మన ఇంట్లో ఉంటున్నటువంటి ఎద్దు, ఆవు, కుక్క బానిస. అటువంటి వాళ్ళే కాలికి ఉన్నటువంటి చెప్పుల వారిని విప్పుతారంట. దేవుని బప్తిస్మయ్యాను అంటున్నాడు, నేను అలాగ కూడా పనికిరాను అంటూ ఆయన ఎంతగా తను తాను తగ్గించుకుంటున్నాడు దేవుని యందు ప్రియులారా. ద మిషన్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్ ఈజ్ టు షో ద మెస్సయా. ఆయన యొక్క పని ఏమిటంటే లోకరక్షకుడను ప్రజలకు చూపించడం మాత్రమే. ఆయన పని లోకరక్షకుడికి దారిని ఏర్పరచడం మాత్రమే. ఆయన పని ఇతరులను
ప్రభుని చెంతకు తీసుకుని రావడం మాత్రమే. ఆయన పని క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడము మాత్రమే. ఈ బప్తిస్మ యోహాను వలె మనం కూడా కేవలము మనం క్రీస్తు కాదు, మనం ప్రవక్తలం కాదు, మనం యజమానులం కాదు, మనం సేవకులం కాదు, మనం బానిసలం, అంతకన్నా తక్కువే ఒకవేళ ఇంకా ఉంటే. మన పని ప్రభుని ఇతరులకు చూపించాలి. ఇతరులంటే ముందు నీ పిల్లలకు, ఇతరులంటే ముందు నీ తల్లిదండ్రులకు, ఇతరులంటే ముందు నీ కుటుంబ సభ్యులకు, ఇతరులంటే ముందు నీ యొక్క చుట్టుపక్కలకు, బంధుమిత్రాదులకు, దేవుని యందు ప్రియులారా వారికి చూపించండి. మరి ఇది మన ప్రపంచంలో జరుగుతుందా? అందరూ ఇతరులను తమ వైపు ఆకర్షించుకునే ప్రయత్నమే కానీ క్రీస్తు వైపు ఆకర్షించే ప్రయత్నం మనం చేయడం లేదు. ఒక విచారణకు వెళ్ళాను. ఆ విచారణలో పాటలు పాడే గాయక బృందం ఉంది. మన విచారణలో గాయక బృందం దేవుని వైపు తిరిగి పాటలు పాడుతున్నారు. అవునా? వాళ్ళ ముఖాలు మీకు కనిపిస్తాయా? మీకు కనిపించు. ఎవరు పాడుతున్నారో కూడా తెలీదు, ఎవరి దగ్గర మైక్ ఉందో కూడా మనకు తెలీదు. నీవు దేవుని వైపు ఉన్నట్టుగా వాళ్ళు కూడా దేవుని వైపే ఉంటారు. కానీ ఆ విచారణ ఎలా తెలుసా? ఈ పాటలు పాడేవాళ్ళు అలా తిరుగుతారు ప్రజల వైపు. నన్ను చూడండి, నేనే పాడుతున్నాను, నేనే వాయిస్తున్నాను, నేనే డప్పు కొడుతున్నాను, నన్ను చూడండి, నన్నే చూడండి. ఒక్కోసారి ప్రార్థనలో ఉంటే మాది కికి కికి అని వాయిస్తారు. అంటే మీరు ప్రార్థన చేయకండి, నన్ను చూడండి బాబు. దీని అర్థం అదే. దేవుని వైపు ఆకర్షించడానికి బదులు నా వైపు ఆకర్షించుకునే ప్రయత్నం మనం చేస్తున్నామా? దేవుని యందు ప్రియులారా, అది ఎలా చేస్తే పాడుతా తీయగాలో సెంటర్కి వచ్చి పాడతారు. పాటల కాంపిటీషన్స్లో సెంటర్కి వచ్చి పాడతారు. ఇది పాడుతా తీయగా కాదు, ఇది ఆర్కెస్ట్రా కాదు, ఇది కాంపిటీషన్ కాదు, దేవుని మహిమపరిచే సమయం. మరి ఎలా మనం ఉండాలి దేవుని యందు ప్రియులారా? చాలామంది గురువులు కూడా, నాలాంటి గురువులు కూడా, ఇదిగో నేనున్నాను కనుక మీరు గుడికి రండి, నేను మారిపోతే నువ్వు గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కూడా, ప్రజలు కూడా, ఆ ఫాదర్ గారు ఉంటే పూజకు వస్తాను, ఆ ఫాదర్ గారు లేకపోతే పూజకు రావు అంటే యు ఆర్ అన్ ఐడోలేటర్, యు విగ్రహారాధకుడివి దేవుని యందు ప్రియులారా. నీ అంత పాపిష్టివాడు మరొకడు ఈ లోకంలో ఉండడు. నీ దేవుడు క్రీస్తు కాదు, నీ దేవుడు గురువు, ఒక సేవకుడు. యజమానిని వదిలేసి సేవకుని పట్టుకుంటారేంటి? చాలామంది దివ్య సప్తాహానికి వచ్చినప్పుడు దివ్య సప్తాహం స్వీకరించిన తర్వాత ఫాదర్ గారు కాళ్ళు పట్టుకుంటారు. ఒరే పిచ్చోడా, నువ్వు స్వీకరించింది మహాశక్తిమంతుడైనటువంటి దైవ కుమారుణ్ణి, లోకరక్షకుడిని, రాజాదిరాజుని, నా కాళ్ళు పట్టుకుంటావేడు? అక్కడ పట్టుకోకూడదు. దట్ ఈస్ నాట్ ద టైం. నీ యొక్క హృదయంలోకి వచ్చిన ప్రభు, ఆయనను మాత్రమే నువ్వు అక్కడ ఆరాధించాలి. దేవుని యందు ప్రియులారా, గురువు కోసం పూజకు వస్తాను, గురువు ఉంటే సహాయం చేస్తాను, విగ్రహారాధన, నథింగ్ బట్ విగ్రహారాధన. బప్తిస్మ యోహాను తన వైపు ఆకర్షించుకోలేదు, ప్రభుని వైపు ఆకర్షించాడు. అందరినీ ప్రభు దగ్గరికి వెళ్ళమన్నాడు. ప్రీస్ట్ ఈజ్ నథింగ్, ఈజ్ ఎ సర్వెంట్. మరి ఈ రోజున ప్రొటెస్టెంట్ పాస్టర్లు కూడా చూడండి, వాళ్ళు ప్రజలను దేవుని వైపు మళ్ళిస్తున్నారా, వాళ్ళ వైపు వారు మళ్ళించుకుంటున్నారా? ఎగ్జాంపుల్ చెప్పనా? క్రిస్మస్ క్యాలెండర్లు ఇస్తారు మీకు ఫ్రీగా క్యాలెండర్లు ఇస్తారు. ఐ సజెస్ట్ స్ట్రాంగ్లీ, డోంట్ యాక్సెప్ట్ దోస్ క్యాలెండర్స్. ఆ క్యాలెండర్ మనకు వద్దు, దయచేసి స్వీకరించొద్దు, వద్దది. ఎందుకో తెలుసా? అందులో యేసు ప్రభు ఫోటో ఉంటే అది విగ్రహారాధన, వాడి భార్య, వాడి పిల్లలుంటే అది దైవారాధన. లాజిక్ ఉండదా? రీజనింగ్ ఉండదా? ఈ తలకాయలో మట్టి ముద్ద ఉంటుంది కదా, మాంసపు ముద్ద,
అది మాంసపు ముద్ద, మట్టి ముద్ద? ఆలోచించండి దేవుని యందు ప్రియులారా. రోజు యేసు ప్రభు ముఖం చూసుకుంటే విగ్రహారాధన అంట. రోజు వాళ్ళ ఆవిడ ఫోటో చూస్తే, వాడి ఫోటో చూస్తే అది పుణ్యం అంట. ఇది ఎక్కడ న్యాయం? మహాసభలు జరుగుతాయి క్రిస్మస్ సందర్భంగా. ఎక్కడ పడితే అక్కడికి పరిగెట్టకండి. పాలు తెల్లగా ఉంటుంది, ఫినాయిలు తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉంది కదా అని పాలను తాగెత్తే విరోచనాలు అవుతాయి. ఓకే, దేవుని యందు ప్రియులారే, ఎక్కడికి పడితే అక్కడికి పరిగెట్టకండి. ఏముంటుంది? పెద్ద ఫ్లెక్సీ, అందులో యేసు ప్రభు ఎక్కడ ఉండడు. ఒకవేళ ఉంటే ఎంత ఉంటాడు ఓ మూలకి. ఒకవేళ ఉంటే, పొరపాటున ఉంటే మరి ఎవరుంటారు? మొత్తం అంతా పాస్టర్ గారి ముఖమే. అంటే ఏంటి? యేసు ప్రభును చూసి నువ్వు ఇక్కడికి రాకు, నా ముఖం చూసిరా, నా ప్రసంగం చూసిరా, నా ఆరాధన తీరును చూసిరా, నా నడిపింపును చూసిరా, నా నాయకత్వాన్ని చూసిరా. దేవుని యందు ప్రియులారా, ఒక్కొక్కరిలో ఎంతెంత గర్వాలు చోటు చేసుకుంటున్నాయి. అటేమో బప్తిస్మ యోహాను నేను సేవకుడినయ్యా, నేను బానిసనయ్యా అంటుంటే, ఇక్కడున్న పాస్టర్లు, ఇక్కడున్న బోధకులు నేనే గొప్ప, నేను మాత్రమే గొప్ప, నా అంత గొప్పవాడు మరొకడు లేడు. అన్నం ఉడికిందో లేదో ఒక మెత్తి చాలు కదా, మొత్తం కలపాల్సిన అవసరం లేదు కదా. ఆ ఒక్కడు చాలదా? అది అబద్ధం అని, అది తప్పు అని, అది కరెక్ట్ కాదు అని. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చాలా సీరియస్ చూస్తున్నారు కనుక మీరు అందరూ. అనగనగా ఒక ఊర్లో కాకి ఉన్నదంట. ఏముంది? కాకి దాని అదృష్టం బాగుండి ఇంత మాంసపు ముద్ద దొరికింది. ఇది అమాంతం తన నోటితో పట్టుకొని, మాంసపు ముద్దను పట్టుకొని రయ్యమని ఆకాశంలోకి ఎగిరింది. ఇది మాంసపు ముద్దను పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిందో లేదో, మరొక 20 కాకులు రే దాని నోట్లో మాంసపు ముద్ద ఉంది, పద మనం వెళ్దామని ఓ 20 కాకులు దాని వెంకట్లో పరిగెట్టాయి. ఆకాశంలో ఒక 2-3 నిమిషాల్లో పెద్ద గందరగోళం, కావు కావు కావుమని అన్నీ అరుచుకొని, తన్నుకొని, పొడుచుకొని, పీక్కొని, లాక్కొని చేస్తూ ఉన్నాయి. ఇది ఈ మాంసపుత్రను వదలకుండా అటు ఇటు అటు ఇటు వారికి ఇవ్వకుండా, వారికి దక్కకుండా అదే పరిగెడతా ఉంది, ఎగురుతూ ఉంది. ఓకే, వాటి వెనకాతలు వీళ్ళు పొడుస్తున్నాయి, పీకుతున్నాయి, లాగుతున్నాయి, తోస్తున్నాయి, ముక్కలాక్కోవడానికి చూస్తున్నాయి. చాలాసేపు అదొక పెద్ద గందరగోళం, గొడవ. ఏం చేసింది తెలుసా? ఇదేం బాగలేదురా బాబు, ఇది అంతా ఎందుకు వచ్చింది? ఈ మాంసపు ముద్దే కదా, వదిలేసిందట. ఇది వదిలేయగానే ఆ 20 కాకులు దీన్ని వదిలేసి ఆ మాంసపు ముద్ద వెనకాల రయ్యని వెళ్ళిపోయాయి. ఇది ఒక్కడితే ఆకాశంలో నిలిచిపోయింది ఎగురుతూ. సైలెన్స్, ప్రశాంతంగా ఉంది నీళ్ళ ఆకాశంలో. అమ్మయ్య, పోతే పోయింది ఆ మాంసపు ముద్ద, ప్రశాంతంగా ఉన్నానరా దేవుడా, నాకు ఇది కావాలి, అది వద్దు అనుకొని అది వదిలేసిందంట. దేవుని యందు ప్రియులారా, మనం కూడా ఆ కాకుల వలె. ఆ మాంసపు ముద్ద ఏంటో తెలుసా? డాంబికమైన జీవితం, పొగడ్తలు, చప్పట్లు, అందరూ నన్నే చూడాలి. ఈ డబ్బుల విషయంలో ఎవ్వరూ చూడకుండా సైలెంట్గా ఇవ్వమంటే ఎవడెవడో ఈ ఆదివారం పూట్ల. కానీ అందరూ చూస్తున్నట్లయితే, అందరు గట్టిగా చెప్తున్నట్లయితే ఎంతనా రెడీ, నీ ఇష్టం, దేనికైనా రెడీ. దేవుని యందు ప్రియులారా, ఏంటిదంతా? డాంబిక జీవితం కాదా? గర్వపు జీవితం కాదా? అహంకార జీవితం కాదా? దీనిని మనం విడిచిపెట్టాలి అంటూ ప్రభు ఈ రోజున మనందరినీ కోరుతున్నారు. బప్తిస్మ యోహాను మనందరికీ తెలియచేస్తున్నాడు. చిట్ట చివరిగా మరి వినయము ఎలాగుండాలండి? వినయంతో జీవించాలంటే ఏంటండి? 7 పాయింట్లు టకటగా చెప్పేస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హంబుల్ పీపుల్.
హంబుల్ పీపుల్, వినయాత్ముల యొక్క అలవాట్లు ఏంటి, వినయాత్ముడు మా కాదో చెక్ చేసుకో. నెంబర్ 1, దేవుని యందు ప్రియులారా, దే డోంట్ క్లెయిమ్ దట్ దే నో ఎవ్రీథింగ్ బికాస్ దే నో ద లిమిట్ ఆఫ్ దేర్ నాలెడ్జ్. అనగా అన్నీ వారికే తెలుసు అని వారు అనుకోరు. వారికి ఏం తెలుసో, వారికి ఏం తెలియదో వారికి క్లారిటీ ఉంటుంది. వాడు తగ్గింపు జీవితం జీవించే దీనత కలిగిన వినయాత్ముడు. గర్విష్టి వాడు ఏం చేస్తాడు, అన్నీ నాకే తెలుసు, అన్నీ నాకే వచ్చు. అలాగనుకుంటే నువ్వు గర్విష్టి వాడివి. లేదు, నాకేం తెలుసో నాకు తెలుసు, నాకు ఏం తెలియదో కూడా నాకు తెలుసు. సో దే నో లిమిటెడ్ నాలెడ్జ్ అండ్ దే ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. నెంబర్ 1. సెకండ్ హ్యాబిట్ ఆఫ్ హంబుల్ పీపుల్, దే నో ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రైడ్. గర్వమునకు ఆత్మవిశ్వాసమునకు తేడా వాళ్ళకి తెలుసు. గర్వం ఏమిటి, ఆత్మవిశ్వాసం. నేను చెయ్యగలను, ఆత్మవిశ్వాసం. నేనే చెయ్యగలను, గర్వం. నాకు తెలుసు, ఆత్మవిశ్వాసం. నాకే తెలుసు, నేను మంచివాడిని, ఆత్మవిశ్వాసం. నేను మాత్రమే మంచివాడిని ఈ లోకంలో, గర్వం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ హ్యూమిలిటీ రెండింటికి కూడా, అండ్ ప్రైడ్, రెండు తేడా వాళ్ళకి తెలుస్తుంది దేవుని యందు. మూడవది, ద థర్డ్ హ్యాబిట్ ఆఫ్ హంబుల్ పీపుల్, పీపుల్ హూ ఆర్ అదర్స్ ఓరియంటెడ్ దాన్ సెల్ఫ్ ఓరియంటెడ్. ఇతరుల సంక్షేమం కోరుకునేవాడు వినయాత్ముడు, తన స్వార్థం కోరుకునేవాడు గర్విష్టి. గర్విష్టి. ఫ్యాన్ కింద నేనే కూర్చోవాలి, ఫ్యాన్ కింద నేనే కూర్చోవాలి. ఇంకొకటి ఎవరైనా కూర్చుని తోసేద్దాం, బయట తోసేయడమే, ఈ లైన్ నుంచి బయట గెట్టేయడమే అన్ని. గర్విష్టి. దేవుని సందర్భంగా చెప్తున్నాను, సందర్భం వచ్చింది కనుక. ప్రొటెస్టెంట్ చర్చిల్లో, లూథరన్ చర్చిల్లో ఈ దరిద్రమా ఏమంటారో తెలీదు, ఈ దౌర్భాగ్యం ఉంటుందేమో. ఏంటది, ఈ కుర్చీ నాది, రిజర్వేషన్, ఈ కుర్చీ నాది. నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నావా? దేవుని యందు ప్రియులారా, నువ్వు ప్రతిరోజు ఒక కుర్చీలో కూర్చుంటావు, ఒక చోట్లో కూర్చుంటావు, కూర్చో. బట్ ఒక రోజున ఎవడైనా ఆ ప్లేస్లో కూర్చుంటే యూ హ్యావ్ నో రైట్ టు కమ్ అండ్ సే గెట్ అవుట్, ఐ వాంట్ టు సిట్ హియర్. అది చేయడానికి లేదు, అది యూ హ్యావ్ నో రైట్ అబౌట్ దట్. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ కూర్చున్నావు, రోజు ఇక్కడే కూర్చుంటావు. ఒకరోజు నువ్వు లేటుగా వచ్చావు, మరొకడు వచ్చి అక్కడ కూర్చున్నాడు, నువ్వు వచ్చి నువ్వు లేపేసి నేను కూర్చున్నా అంటావా? ఎంత కండకావరం, ఎంత ధైర్యం! ఇది క్రైస్తవ విశ్వాసమా ఏంటిది? ఇటువంటి దరిద్రాలు క్యాథలిక్ చర్చ్లోకి తీసుకురాకండి. అటువంటి వ్యక్తులు ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. అది తప్పది, అది పాపం, అది అన్యాయం. అది అటువంటి పిచ్చి పనులు మాత్రం మీరు ఎప్పుడు చేసి శాపగ్రస్తులు అయిపోతారు. బలిపీఠం చెప్తున్నారు, శాపగ్రస్తులు అయిపోతారు మీరు ఎప్పుడు అటువంటి తప్పుదలు చేయగలి. ఒకరు పొరపాటున ఏమైనా చేశారంటే ప్రభుని క్షమాపణ అడిగి పాప సంగీతం చేసి మళ్ళీ కొత్త జీవితం జీవించండి. అదే జీవితం జీవించకండి. బై మిస్టేక్ వీ విల్ డూ, వీఆర్ ఆల్ సిన్నర్స్. ఒప్పుకుంటాను, బై మిస్టేక్. సో మేక్ ఎ కన్ఫెషన్, సే సారీ టు ద లార్డ్, స్టాప్ దట్ బిజినెస్. దేవుని యందు ప్రియులారా, అండ్ నా యొక్క వ్యక్తిగతమైనటువంటి సలహా ఏంటి తెలుసా? ఒక జ్ఞాన తండ్రిగా, ప్లీజ్ డోంట్ సిట్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఎవ్రీడే. రోజు ప్లేస్ మార్చేయండి. మీకు ఒక రకమైనటువంటి ఏమవుతుందంటే, ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ పెరిగిపోతుంది మీకు. ఉదాహరణకి ఒక బాధ్యత ఉంది నీకు ఈ విచారంలో. పాటలు పాడేవాడు అక్కడెక్కడ కూర్చుంటే ఎలాగవుద్ది? పాటలు పాడేవాడు మైక్ ఎక్కడుందో అక్కడే కూర్చోవాలి. ఓన్లీ పాటలు పాడేవాళ్ళు మాత్రమే, అమ్మగారులకు మాత్రమే, గురువుకు మాత్రమే వాళ్ళకు బాధ్యతలు ఉన్నాయి కనుక మిగతా వాళ్ళు ఎవరన్నా ఎక్కడన్నా కూర్చోవచ్చు. అది కూడా గుర్తుంచుకోమని కోరుతున్నాను. కనుక ఇతరుల మేలు కోరేవాడు వినయాత్ముడు, స్వార్థాన్ని కోరుకునేవాడు, స్వార్థాన్ని చూచుకునేవాడు గర్విష్టి. ఇది మూడవది దేవుని యందు ప్రియులారా. నాలుగవది,
దోస్ హూ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వాట్ ఎవర్ దే డూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే మంచి జరిగితే నేను, చెడు జరిగితే వాడు. బాధ్యతను స్వీకరించేవాడు. నష్టం వచ్చినా నా వల్ల నష్టం జరిగింది, తప్పు జరిగింది నా వల్ల, తప్పు జరిగింది నా వల్ల, ఇది నష్టం జరిగింది నా వల్ల, మంచి జరిగింది. బాధ్యతను స్వీకరించేవాడు వినయాత్ముడు. మంచిని మాత్రమే స్వీకరించి చెడును పరుల మీద తోసేసేవాడు గర్విష్టి. ఐదోది దేవుని యందు ప్రియులారా, దే అక్నాలెడ్జ్ పీపుల్ హూ ఆర్ బిహైండ్ ద సక్సెస్ స్టోరీస్. వారి విజయానికి వెనుక ఉన్న వారిని కూడా, వారి కృషిని, త్యాగాన్ని గుర్తిస్తారు. ఓకే, ఇప్పుడు నేను ఒక పని చేశాను అనుకో, నా వెనకాతలు ఎంతోమంది పని చేశారు, వాళ్ళందరినీ గుర్తిస్తే వాడు వినయాత్ముడు. వాళ్ళెవరు ఏం చేయలేదు, మొత్తం నేనే చేశాను అన్నవాడు గర్విష్టి. ఆరోది, పీపుల్ హూ ఆర్ కంటెంట్ విత్ వాట్ దే హ్యావ్. వారికి ఉన్నదాన్ని బట్టి వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. వీళ్ళు వినయాత్ములు. గర్విష్ఠులు ఎప్పటికీ సంతృప్తి ఉండదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దేవుని యందు ప్రియులారా, చివరిగా దే లిసన్ టు ద ఐడియాస్ ఆఫ్ అదర్స్ అండ్ కన్సిడర్ దర్ ఒపీనియన్స్ ఇఫ్ అప్రోప్రియేట్. ఇతరుల యొక్క ఆలోచనలు, సూచనలు కూడా మంచివైతే స్వీకరిస్తారు, అందరి క్షేమం కోరుకుంటారు. దేవుని యందు ప్రియులారా, కనుక ఇవి వినయాత్మల యొక్క అలవాట్లు. ఈరోజు 2 అంశాలు ధ్యానించాం. సంతోషంగా జీవించేవాడు క్రైస్తవుడు, అటువంటి క్రైస్తవులుగా మీరు ఉండాలి. తర్వాత సాక్షులుగా మనం జీవించాలి, ఇతరులను ప్రభువు చెంతకు చేర్చే వాళ్ళుగా ఉండాలి, గర్విష్ఠులుగా ఉండకూడదు. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున.